celebrate the World Blood Donors Day on this day, that is on 14th June. A team for organizing this event to Student Affairs team and Guntur Medical College team kindly come forward. My dear guys, meditation. Thank you guys, nice to see you are awake. Thank you. Somebody was giving it the first time? First time or giving it No. First time? Amma. మ్యూజిక్ మాస్టర్ ఫోటో తీరా మ్యూజిక్ మాస్టర్ స్థాపిద్దాం థ్యాంక్ యూ ఫర్ డొనేటింగ్ బ్లడ్ గవర్నమెంట్ అంటే చూసింగ్ గవర్నమెంట్ హాస్పిటల్. So as I told you that you can only understand the importance of this blood donation only when you need it. So exactly in 2006, when my mother fell seriously ill and admitted in a private hospital in Hyderabad, after just 6 hours, doctor of blood, B positive. So that is the kind of emergency. Fortunately, I had some good friends and some relatives there. So I was also searching for some blood donation camps also. So some, the NGOs also do this. So then I realized the importance of it, which is very, very important, and you can't produce it, you can't purchase it from anywhere else. So only people can come forward and donate the blood, and thereby you can save so many lives. So I need not. ఫస్ట్ టైం బెస్ట్ టైం అనుకోవాలి, నెక్స్ట్ టైం ఇంకా బెటర్ లక్ అనుకోవాలి. మరి ఎస్పీఎంలో ఉన్నావు నువ్వు, నీ ద్వారా ఎక్కువ మందికి బ్లడ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. నువ్వు కూడా ఇవ్వండి, ప్రతి ఒక్కరి చేత ఇప్పించండి. మీ బ్రదర్స్ ఇస్తున్నారు, వాళ్ళ చేత కూడా ఇప్పించండి, మీ నాన్న చేత ఇప్పిస్తారు, మీకు కనబడ్డ వాళ్ళందరి చేత. మెడికల్ కాలేజీలో కండక్ట్ చేసిన క్యాంప్కి డోనర్గా వచ్చినందుకు ఇవాళ మీ రోజే ఇవాళ. మిమ్మల్ని గుర్తుపెట్టుకోమని కూడా ఇవాళ ప్రపంచం మొత్తం మాకు గుర్తు చేసింది. మీ కోసమే ఇవాళ ఈరోజు ఉంది. మీరు 30 సార్లు ఇచ్చారు. ఎందుకు చెప్తున్నా అంటే 30 టైమ్స్ ఇచ్చిన ఒక ఎంప్లాయీ మన దగ్గర ఉన్నారు. ఒక ఆదర్శంగా నిలబడాల్సిన వ్యక్తి మనకి మధ్య ఉండడం. మీరందరూ మన తప్పకుండా బట్టి వాళ్ళు కూడా మీకు హర్షద్వారాల మధ్య చేస్తున్నారు. ఇవాళ 30వ సారి అయిందా? 37 అంట. ఇవాళ ఇచ్చేది 37th టైం ఈజ్ గివింగ్. తొందరలోనే హాఫ్ సెంచరీ, ఆ తర్వాత సెంచరీ కొట్టాలని సచిన్ టెండూల్కర్ టైంలో సచిన్ టెండూల్కర్ బాధుడు అయిపోయాడు. కూడా పేదవాడికి పెడుతుంది. చాలామంది ఇదివరకు ఇక్కడ మెడికల్ కాలేజ్ స్టూడెంట్స్ ప్రైవేట్ బ్లడ్ బ్యాంకులకి ఇవ్వటం నేను చాలా చూశానండి. బట్ దట్ ఈజ్ నాట్ గుడ్. ఇక్కడ గుంటూరు మెడికల్ కాలేజీలో చదివే విద్యార్థులు గుంటూరు మెడికల్ కాలేజీకి అనుబంధంగా ఉన్న గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్కి ఇస్తే అక్కడున్న పేదవాళ్ళకు ఉపయోగపడుతుంది. అక్కడున్న నేర్చుకునే విద్యార్థులు కూడా చాలా వరకు ఆపరేషన్లు కానీ ట్రీట్మెంట్ కానీ ఫాలో అవుతున్నారు. మనకి వాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్లో రకరకాల ట్రీట్మెంట్లు జరుగుతాయి. ఇఫ్ టేక్ మెటర్నిటీ అండ్ డెలివరీస్, రోజుకి 50 డెలివరీలు జరుగుతాయి. వాటిల్లో 15 నుంచి 20 సీజరీలు జరుగుతాయి. అలాంటప్పుడు వాళ్ళకి బ్లడ్ అవసరం ఉంటుంది. అలానే మనకి ట్రామా కేసులు ఎన్నో వస్తున్నాయి. మొన్నైతే చాలా ఒకరోజే ఒక యాక్సిడెంట్లో, కాకాండి దగ్గర యాక్సిడెంట్లో 10 మంది వచ్చారు, 3 స్పాట్ అయ్యారు. వాళ్ళందరూ కూడా బ్లడ్ పెట్టాల్సిన అవసరం. అలానే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరుగుతుంది. మేజర్ క్యాన్సర్ ఆపరేషన్ జరుగుతుంది. అండ్ వీఆర్ డూయింగ్ బైపాస్ ఆపరేషన్స్. చెస్ట్ ఓపెన్ చేసి గుండెకి ఆపరేషన్ జరుగుతుంది. సిఏబిసి, కర్నరీ యాంజియోగ్రామ్, కర్నరీ బైపాస్ సర్జరీ. బైపాస్ సర్జరీకి అయితే 5 బాటిల్స్ 6 యూనిట్స్ లేకుండా ఆపరేషన్కి టేబుల్ మీద కూడా తీసుకెళ్ళాలి. వీ షుడ్ హ్యావ్ రిజర్వ్ ఆఫ్ 5 యూనిట్స్.
సో అలాంటప్పుడు మీరందరూ కూడా విద్యార్థులు ఇక్కడ ఇవ్వండి అని నేను చెప్పడం కోసమే వాళ్ళు వచ్చారు. చాలామంది కొన్ని ప్రైవేట్ బ్లడ్ బ్యాంక్స్కి పేర్లు చెప్పడం అనవసరం అనుకోండి, ఏ పేరైనా కూడా అది ప్రైవేట్ అంటే అది డబ్బు రూపైనా బయటకు వెళ్ళేది, పేదవాడి గుండెల్లోకి వెళ్ళేది కాదు. మీరు ఇచ్చే ప్రతి రక్త బిందువు కూడా వాళ్ళ పేదవాడి గుండెలోకి వెళ్తుంది, పేదవాడి హృదయంలోకి వెళ్తుంది, పేదవాడిని కాపాడటానికి ఉపయోగపడుతుంది. ఇక్కడ మెడికల్ కాలేజీలో చదువుకున్న విద్యార్థులు ఇవ్వడం వల్ల ఈ కాలేజీ కూడా బలోపేతం అవుతుంది.